నమస్తే. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దరిదాపుగా సంవత్సరన్నర కాలం అయిపోతా ఉన్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఫేస్ చేయబోతా ఉన్నది. సంవత్సరన్నర కాలం అయిపోతా ఉన్నది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోయినాయి. గ్రామ పరిపాలన అంతా కూడా కుంటుపడిపోయింది. గ్రామ అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయినటువంటి దశలో ప్రత్యేక అధికారుల పాలనే చరణ్యంగా ఇప్పుడు గ్రామాలలో పాలన కొనసాగుతూ ఉన్నది. ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నటువంటి తీరుగా సర్పంచుల పాలన లేకపోవడంతో గ్రామ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోవడం జరిగింది. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు. సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలోనే ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేబినెట్లో ఇదే నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. వాళ్ళు అధికారికంగా ఈరోజు సాయంత్రం లేకపోయినట్లయితే రేపటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి అధికారికమైనటువంటి ఒక డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎలక్షన్ కమిషన్కి సైతం కూడా లేఖ రాస్తా ఉన్నారు. క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు పెట్టేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషను మీరు ఒక లేఖను విడుదల చేసిన మీరు సహకరించినట్టయితే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మేము ఎన్నికలకు సిద్ధం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందంటూ ఎన్నికల కమిషన్ సైతం కూడా రేవంత్ రెడ్డి కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం, ముఖ్యంగా స్థానికంగా ప్రజాప్రతినిధులు అయితామని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో, ఒక జడ్పీటీసీలుగా, ఒక ఎంపీటీసీలుగా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీపీగా, ఒక జడ్పీ చైర్పర్సన్గా ఎవరైతే మేము కావాలని చెప్పేసి కళ్ళగన్నటువంటి వాళ్ళ యొక్క కళలు మరో నెలలో నెరవేరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, బీసీలకు దక్కాల్సినటువంటి, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల అంశం సైతం కూడా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్లో కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏవైతే రిజర్వేషన్లకు సంబంధించిన 50% ఉన్నటువంటి రిజర్వేషన్లని పెంచుతూ ఒక పక్కన ఒక జీవోని తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. క్యాబినెట్లో ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కోర్టుకు వెళ్తారా తర్వాత ఏదనేది తెలియదు, కానీ మొత్తానికి ఆ సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోటా పంపేదైతే ఉందో దాన్ని ఆ రిజర్వేషన్లు ఇంతవరకు 50% మాత్రమే ఉండే దాన్ని ఎత్తేస్తూ మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సర్పంచ్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ, జడ్పీటీసీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, స్థానిక ఎన్నికలకి ఇప్పుడు స్థానిక సమరానికి రాష్ట్ర సర్కారు సంసిద్ధమైనట్టుగానే తెలుస్తూ ఉన్నది. సెప్టెంబర్ నెలలో అంటే వచ్చే నెలలోనే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. గ్రామాలలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఆవరణల్లో గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు, ఆయా సంబంధించినటువంటి వార్డుల వారిగా లిస్టును సైతం కూడా అక్కడ అతికించడం జరిగింది. మరో పక్కన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు, అంటే ఇదంతా కూడా బ్యాలెట్ రూపంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి బ్యాలెట్ బాక్సులను కూడా ఇప్పటికే రాష్ట్రానికి తెప్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు సైతం కూడా సిద్ధం చేసేందుకు రాష్ట్ర సర్కార్ సంసిద్ధమైపోయినటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడా అని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని అతి త్వరలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం కొంత పెండింగ్లో ఉండడంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇప్పుడే సరైనటువంటి సమయం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడే కొంత పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు. ఇక రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది తెలియదు, కానీ ఇప్పుడే ఎన్నికలు పెడితే కాస్త అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పెట్టరు. సో ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయించేటువంటి ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలా, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలా, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలన్నటువంటి దానిపైనే ప్రధానంగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్స్కి
పార్టీకి సంబంధించినటువంటి గుర్తు సింబలు ఎవరికి ఉండదు, ఏ పార్టీకి ఉండదు. సో దాన్ని అట్లే పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి గుర్తుపైన పోటీ చేసేటువంటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే దరిదాపుగా సెప్టెంబర్ 20వ తేదీ లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని ఫినిష్ చేసి లాస్ట్ వారంలో వచ్చేటువంటి నెల సెప్టెంబర్ 30 వరకు పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికలను కూడా దరిదాపుగా 2 లేకపోయినట్లయితే 3 విడతల్లో ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ముందుగానైతే ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలను మాత్రం పూర్తి చేయాలన్నటువంటి మెజార్టీ అభిప్రాయాలు, మెజార్టీ మంత్రులు కావచ్చు, మెజార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని సైతం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తేనే అధికార పార్టీకి కలిసి వస్తుంది. దాని తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తర్వాత దాని తర్వాత ఆ రిజల్ట్స్ ఆధారంగా సర్పంచ్ ఎన్నికలకు కనుక వెళ్ళినట్లయితే కాస్త అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావించినట్టుగా తెలుస్తా ఉంది. కాసేపటిలో కాసేపట్లో కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. మేము సంసిద్ధంగా ఉన్నాం ఎన్నికలు నిర్వహించేందుకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఎలక్షన్ కమిషన్కి లేఖ కూడా రాసినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. చూద్దాం మరి ఏ సంబంధించినటువంటి ఒక పక్కన కోర్టు ఇచ్చినటువంటి గడువు లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా లేకపోతే ఇంకేమైనా గడువు తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. కానీ మొత్తానికి 99% సెప్టెంబర్ ఎన్నికల్లోనే 3 ఎన్నికలు సర్పంచ్, జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.